ఉంటుంది. కానీ ఈ వదిలిన ఒక భాగంలో ఉంటుంది, ఒక భాగం మట్టిగా ఇంచుకు మరియు చేతి సహాయం లేదు ఒక రాయి నిలుస్తూ మరియు కలిపిన ఆ ప్రతి యొక్క పాదంలో నిలబడి అది పాదంలో దుఃఖులుగా పెట్టుకున్నట్టు నమ్మకరమైనది. అక్కడ ఎక్కడైనా చెప్పబడే కాగా వాటి స్థలం రాయి వాటిని కొట్టుకొని పోయేము. ప్రతిలోని విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. పరిశుద్ధుడా, పల్లవు తండ్రి, నితుడైన దేవా, కొన్ని వాక్యాల చేత మమ్మల్ని ఆరాధనకి సిద్ధపరచుము. పాపులం ఏ మంచితనం లేదు నాయనా, ఎక్కడో అక్కడ నిన్ను ఎడ్ల పాపం చేసి ఉన్నాం. మన్నించి మమ్మల్ని శుద్ధీకరించి నీ రక్తంతో కడిగి నీ రక్తంతో కప్పి యోగ్యమైన రీతిలో బల్లలో పాల్గొనడానికి సహాయం చేయండి. కొద్ది మాటల ద్వారా మేము ఆదరణ పొంది సమాధానపడి నీతో సమాధానంతో నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయం. నేను కాదు ప్రభా, నువ్వు మాట్లాడమని ముందున్న సమయాన్ని చేతికి అప్పగిస్తూ క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. మనమంతా ఆరాధించాం కదండి. వీటి ఆరాధించావా? చేయలేదా? ఇంకా ఆరాధన అనేది పొద్దున్న లేస్తే ఫస్ట్ ఆరాధన చర్చ్కి వచ్చేది కాదు, వస్తే చేసేది. పొద్దున్నే లేచినప్పుడు నేను నేర్చుకున్నది వాక్యం చెప్పింది. పొద్దున దేవుడు చేసిన ఆత్మీయ మేళ్ల కొరకు ఆరాధన, భౌతికంగా ఆరాధన, తర్వాత ప్రార్థన, తర్వాత దేవుడు మనం చేసిన ప్రార్థన జవాబేమి అనేది ఏం చేయాలా? మా జితేందర్ వాక్యం చదువు. వాక్యము మనల్ని ఎంతో బలపరుస్తుంది. వాక్య పరిచర్య చేసే వాళ్ళ ద్వారా మనం ఎంతో కూర్చోబడతాం. అయితే గుడికి వస్తేనే ఆరాధన కాదండి. మన మోకాళ్ళు అనేవి కొట్టబడాలి. ఇక్కడ మనము కొన్ని విషయాలు చూస్తాం. చదివిన వాళ్ళు చెప్పాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 5 8 విషయాలు ఉన్నాయండి. ఒకటి బంగారము, ఒకటి వెండి, ఒకటి ఇత్తడి, ఒకటి ఇనుము, ఒకటి మట్టి, ఇంకా ఒకటి రాయి, ఇంకొకటి గాలి, ఇంకా ఒక పర్వతం. 8 విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉండాలా. అప్పుడే మన ఆరాధన సరైనదిగా ఉంటది. ఆరాధన ఎందుకంటే ఆయన ఈ 8 విషయాలు 7 విషయాలు చేశాడు. 8వ విషయం ఆ పర్వతము, ఆ రాజ్యానికి మనల్ని వారసుడుగా చేస్తున్నాడు. అది మన బైబిల్ స్టడీలో మనం చూసాం. దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ఎన్ని ధన్యతలు చూపించాడో, ఆ ధన్యతలు పూర్తిగా అయినప్పుడే వీల్ బికమ్ పర్ఫెక్ట్. దెన్ దేవుని రాజ్యంలో మొదటి స్థానంలో ఉంటాం. ఆ సిద్ధపాటు కొరకు దేవుడు మనల్ని ఆరాధించాల. ఫస్ట్ థ్యాంక్ఫుల్నెస్ ఇస్ ఇంపార్టెంట్. కృతజ్ఞత లేని మనిషి గాని, వ్యక్తి గాని, మనుషుల పట్ల, ముఖ్యంగా దేవుని పట్ల వేస్ట్. ఇక్కడ మనం చూస్తాము బంగారము. ఆత్మీయంగా బంగారము ఏం సూచిస్తుందండి? దైవత్వం. అయితే భౌతికంగా దేవుని మనుషుల యొక్క మహిమ కొరకు చాలా మంది నేను ఇంత గొప్పవాడిని ఉండాలి, అంత గొప్పవాడిని ఉండాలి, అందరికంటే ఎక్కువగా ఉండాలా, మంచిగా సంపాదించాలా, నా చుట్టూ మనుషులు ఉండాలా. ఒక సమయంలో నేను కూడా దానిలో ఒకవాడిని.
నేను సిటీ బ్యాంక్ రికవరీ చేస్తుంటే బండ్లు సీజ్ చేస్తుంటే బండ్లు లాక్కొని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే పోయి పోలీస్ స్టేషన్ లో ఆ సీజింగ్ ఆర్డర్ ఇచ్చి స్టాంప్ వేసుకొని అది గోదాంలో పడేసి మంచి డబ్బు సంపాదిస్తే క్రెడిట్ కార్డ్ పొద్దున్నే వెళ్తే దొరకారు కాబట్టి సాయంత్రం పూట ఆఫీసులకు చాలా మంది ఉన్నారు. ఇళ్ళకి పొద్దున్నే 4 గంటలు లేచిపోయి లేపి వసూలు చేసేదాన్ని. అప్పుడు ఆఫీస్ లో సిటీ బ్యాంక్ లో నన్ను ఎందరో పొగుడుతున్నప్పుడు అరే ఆహా. తర్వాత రాజకీయ వాళ్ళతో తిరిగేటప్పుడు ఆ మహిమ ఎలాంటిది అంటే చాలా భయంకరమైన ఆ మహిమను తీసివేయుటకు దైవత్వం ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ రాయి అయితే ఏదైతే ఉందో అది క్రీస్తు. మనము మన జీవితంలో ఉండాల కాదని కాదు, ఒక లిమిట్ వరకు దేవుడు ఇస్తాడు. దానికంటే ఎక్కువ ఇచ్చేస్తే ఏమైపోతామంట? పశువు అయిపోతాం. ఏమంటాడు కీర్తన 49:12-17 అలాగే పేతురు 1:24 తర్వాత చూసుకోండి. అయితే మనం ఒక పశువు, ఆ గ్లోరీ అనేది ఉండదు. కేవలం దైవత్వం అనే ఆ యొక్క మహిమ కొరకు మనం పాటుపడాలా. ఆ క్రమంలో దేవుడు చేసిన మేళ్ళని బట్టి మనం ఆయనను స్తుతించాల. ఈ యొక్క బంగారం, ఈ లోక పవర్ ఎందరో చూస్తున్నాం, అంబానీ ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు ఇవన్నీ వాళ్ళ పరపతి ఏమీ నిలబడి పేదోడు అంటారు ఆ గడ్డి పువ్వు వల్లే ఉంటుంది, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. కానీ దైవత్వము నిత్యము నిలుస్తుంది. ఆ దైవత్వము దేవుని రాజ్యంలో ఆ పర్వతంలో మనం ఉంటాము కాబట్టి ఆ గొప్ప పర్వతంగా అయిందని చెప్పబడి దానిలో మనం ఉండాలి. అది మనకు క్రీస్తు ద్వారా మనం అనుభవించాం కాబట్టి మనం దాన్ని అతని కొరకు ఆరాధించాలి. రెండోదిగా ఏం చూస్తాము? వెండేనా? ఫస్ట్ బంగారం అమ్మ, రెండోది వెండి, డబ్బు. 1 తిమోతి 6:10 ఏమన్నాడు? సమస్త పాపానికి కారణం డబ్బు. డబ్బు చాలా మంది ఆశిస్తారు. డబ్బు వస్తే దాన్ని ఖర్చు పెట్టారు. నేను మొన్న సిఎస్ లూయిస్ ఒక ప్రసంగం ఏంటున్నా, దేవుడు మనకు డబ్బు ఇచ్చాడు, ఎలా వాడాలి? భూమి ఇచ్చాడు, ఎలా వాడాలి? నీకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు, నువ్వు ఎలా వాడాలి? నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఎలా వాడాలి? అయితే మన డబ్బు ఆశపడితే నశించిపోతాం. అది మనకు ఉంటదేమో, అది మన పనులు తీర్స్తాయేమో, కానీ సమాధానం ఉండదు. మీకు తెలీదు, నేను రాక్ చర్చిలో పనిచేసేవాడు. మా నాయన పెట్టించాడు. నేను కొన్ని దినాలు మారినాను. అక్కడ నేను ఆఫీస్ దగ్గర పోయి కూర్చున్నాడు. అక్కడ వాళ్ళు, అరే ఎన్ని గంటలకు వస్తాడు ఈయన? ఎర్నెస్ట్ కోమన్పల్లి గారు. లేదు సార్, ఆయన లేట్ అవుతుంది. ఎందుకంటే ఆయన లేయడు. ఎందుకు లేడంటే రాత్రి 3 గంటల వరకు జూబ్లీ బంగ్లాలో కుక్కర్ పట్టుకొని తిరుగుతాడు. నిద్ర రా. డబ్బు అంత ఉంది, దేవుని పేరు చెప్పి ఒకటేసారి వెళ్ళి అమెరికా, ఆస్ట్రేలియా అంతా టూర్ కొట్టి చెక్స్ తీసుకొని వచ్చి దాన్ని మంచిగా అనుభవిస్తారు. కారు దిగరు, ఫ్లైట్ దిగరు, ఎక్కుతారు, దిగుతారు. ఎందుకు చెప్తున్నా అంటే డబ్బు అలాంటిది. డబ్బు మీద మోజు, ఆశ ఉండాల. దేవుడు ఇచ్చిన దాడు కాదనటం లేదు, కష్టపడాలి. కానీ అవుట్ ఆఫ్ ద వే పోయినప్పుడు అది
పాపానికి అలాంటి వాటి నుంచి విడిపించుటకు మాకు మనల్ని విమోచించాడు. అందుకే ఏమంటారు కొరింథీలో 6లో, వెళ్ళగట్టి కొన్నాము. ఎలా కొనబడాము? ఎఫెసీ 1:7 అన్నది ఆయన రక్తం చేత. దాని గురించి ఆరాధించాలండి, దాని గురించి స్తుతి. అరే డబ్బు ఆశ, ఈ లోకపు పరపతి ఆశ, వీటి నుంచి నన్ను విడుదల చేశాడే అని ఒక్క నిమిషం మనం నెమరు వేసుకున్నప్పుడు, దేవుడు నీ దగ్గర నా దగ్గర ఏం లేదండి అసలు, నీ అందరం కూడా ప్రియనాథ్ దగ్గర చాలా ఉంది, నేను ఒక దయ మీద బతుకుతుంది. అయితే మనం ఇచ్చింది, మనం దేవుడిచ్చింది సంపాదించుకొని దాన్ని ఎలా వాడాలా, ఎలా కాపాడుకోవాలా అనేది దేవుడు వృధా చేయమని కూడా చెప్పలేదు. మనము బాక్సింగ్ దీనిలో ఇచ్చేస్తే ఒక డబ్బు నీది కాదు, నువ్వు వేసేటప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలా. మనం 5 రొట్టెలు 2 చేపలు చూసాగా యేసు ప్రభు ఏమంటాడు? లైన్ లో కూర్చొని పెట్టండి. తర్వాత ఏం చేస్తారండి? మిగిలిపోయినవి ఎత్తుమంటాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. మనకు డబ్బు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సరైన విధంగా వాడాలా కాదని కాదు, కానీ డబ్బుని మూట కట్టుకుంటే నాశనం అయిపోతుంది. మూడోది ఏముందండి? బ్రాస్, ఇత్తడి, బలం. బలం బలం చూపించాల. ఎప్పుడు చూడు 100 మంది ఉంటారు బాడీ గార్డ్స్. ఎప్పుడు చూడు ఇంటి చుట్టూ మనుషులే ఉంటారు. రేపు ఏమవుతుందో ఏమో అని, వాని ఆస్తి వాణ్ణి చంపుతారేమో. ఆ బలం బట్టి చాలా మంది భయపడిపోతారు. ఈ భయపడేది అనేది పెద్ద రోగం అండి. మనుషులు భయపడిపోతారు, ఏదో అయిపోయి దొరికి. ఆయన అనుమతించే వరకు ఎవరు ఇట్లా ముట్టారు. ఆ భయం చూపించుట, ఆ శక్తి ప్రసాదించుటకు, ఆ శక్తి చూపియుటకు, నాకు కూడా ఇంత మనుషులు ఉన్నారని చూపించడానికి. ఎందుకంటే ఇలాంటి శక్తికి ప్రాకుపడే వారిని విమోచించుటకు ఆయన మనకు రక్షణ దయచేశాడు. దాని గురించి, ఆ శక్తి నుంచి మనము ఆ పాపపు శక్తి నుంచి విమోచన పొందుటకు మన కొరకు ఆయన శక్తి ఇచ్చుటకు, ఆయన ద్వారా సర్వస్వం చేయగలుగుతానంటాడు పౌలు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. వేరే శక్తితో కాదండి. మనుషుల రాజుల మీద, గుర్రాల మీద, మిలిటరీ పవర్ మీద, మన డబ్బు మీద, మన చుట్టాల మీద ఆధారపడుటకు మనము వ్యర్థమైన ప్రయత్నం. ప్రతి ఒక్కటి యేసు ప్రభు పై ఆధారపడినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు, కాపాడు. ఆయన సాయం లేట్ అవుతుందేమో కానీ ఎప్పటికైతుంది, వస్తుంది, కరెక్ట్ టైంకి వస్తుంది. ప్రతి చిన్న విషయంలో మనం ఆయన కృతజ్ఞత ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో సమాధాన పడినప్పుడు. నువ్వు సగం పాపము సగం దేవుల్లో ఉండలేం, అటన్న ఉండాలి ఇటన్న ఉండాలి. అయితే మనల్ని ఆ యొక్క లోక మర్యాదల నుంచి, విల్ క్రేవ్ ఫర్ స్ట్రెంగ్త్, దాని గురించి మనల్ని విమోచించు. ఆయన తన సిల్వ, ఆయన మీద ఆధారపడాలని. ఎందుకంటే ఆయన సృష్టి. ఇప్పుడు సీను కష్టపడతాడు, ప్రతి ఒక్కటి నిజీ డాని ఆయన మీద ఆధారపడతాడు, శ్రీదేవి మీద ఆధారపడతాడు. ఆయన ఆకాంక్ష అది, నా పిల్లలకి నేను చేయాలా, వాళ్ళు కూడా నా మీద ఆధారపడాల. ఈ శక్తి మీద కాదు, కేవలం ఆయన ఆత్మ
నాలుగోది ఇనుము. ఇనుము అనేది వెపన్స్ కి సాదృశ్యం. వెపన్స్ ఏమంటారు? ఆయుధాలు. చాలా మంది ఆయుధాలు పెట్టుకొని తిరుగుతుంటారు, కన్వెన్స్ పెట్టుకొని తిరుగుతుంటారు. నేను ఒక టైంలో కత్తి లేని బయటికి రాకపోతే భయం, ఒక కాన్ఫిడెన్స్, అరే ఎవడన్నా వస్తే నేను అటాక్ చేయగలుగుతాను, నేను నాకేమన్నా 10 దెబ్బలు పడితే నేను 2 దెబ్బలు అన్నట్టు. ఆయుధాల మీద ఆధారపడుతారు. కత్తితో బతికేవాడు కత్తితో సస్తా. కానీ మన ఆయుధాలు ఎక్కడున్నాయండి? దేవుని ద్వారా సర్వాంగ కవచం ఇచ్చాడు ఎఫెసీ 6లో. ఆ ఆయుధాలు మనము దాన్ని ఆధారం చేసుకొని జీవించాలని, ఆ పాపపు ఆయుధాలు విడిచివేయాలని, పాపపు జీవితం విడిచివేయాలని ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించి మనల్ని వెలతో కట్టి విడిపించి నందుకు మనం ఆయనను ఆరాధించాం. ఐదోది మట్టి. ఇక్కడ మనం చూసాం మట్టి ఇనుము అతుక్కోదు, కానీ ఆత్మీయ జీవితంలో మట్టి ఇనుము కదులుతాయి. మట్టి మానవునికి సాదృశ్యం. ఐజాయా 64:28 ఎక్కడో అంటాడు, నువ్వు నా దేవుడవు, నేను నీ కుమారుడిని, నువ్వు నా యు ఆర్ మై పాటర్ అండ్ ఐఎమ్ ఏ క్లే. మనము మంటివారు, మనం ఆయన సృజించిన వారం, ఆయన మన చేతిలో చెక్కుకున్నవాడు. ఆయన మనము ఈ ఆయుధాలను వాడి ఆయన రాజ్య స్థాపనలో మనము ఒక పాత్రగా పోరాడాలి. పోయిన వారం బ్రదర్ చెప్పాడు, అది ఖాళీ కావాలంటే నువ్వు రెడీగా ఉండాలి. ఇవన్నీ ఆశలన్నీ విడిచి యేసు ప్రభువుని వెంబడించుట వల్ల. ఇప్పుడు యేసు ప్రభు మొదలు పెట్టాడు తన పని, అది కంప్లీట్ కావాలా. దానికి మనల్ని సిద్ధపరుస్తున్నందుకు మనల్ని మనం ఆరాధించాలా. అంతేకాకుండా ఆయన పాత్రగా, ఆయన రాజ్యంలో ఒక మెంబర్గా, అది కూడా ఫస్ట్ సీట్ లో ఉండే మెంబర్గా ఉండుటకు మనము సిద్ధపరచబడాలని ఆయన ఆకాంక్ష. ఆయన మనల్ని ఆలోచించాడు కాబట్టి, మన గురించి ఎంతో బాధపడుతున్నాడు కాబట్టి, మనల్ని విమోచించాడు కాబట్టి, మనల్ని రక్షించాడు కాబట్టి మనము ఎంతో స్తుతించాలి. మొన్న జూబ్లీస్ నుంచి వస్తుంటే భారతీయ పెద్ద గలాట అవుతున్నారు, తాగి ఊపుకుంటా. నేను చూసుకున్నా అదే ఒక సమయంలో నిజంగా దేవుడు నన్ను రక్షించకుండింటే నేను ఎప్పుడో చచ్చిన వారి సహవాసములో దేవుని తీర్పు కొరకు చూసేవారు. అయితే దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో ఈ అలవాట్ల నుంచి, పాపపు జీవితం నుంచి మనల్ని విడుదల చేయాలని మనకు ఒక సర్వాంగ కవచం ఇచ్చి, లేకుంటే మనుషుల యొక్క ఆయుధాలు ద్వేషము, పగ, ప్రతీకారాలు గలతీ 5లో చూపిస్తారు. శరీర క్రియలు ఏమనగా, అలాగే మనము ఒక మంటివారిగా నిర్మించబడి ఆయన కొరకు ఏర్పాటు చేయబడాము. ఆయన రాజ్యానికి వారసులం కాబట్టి మనము ఆయనను స్తుతించాలి. ఆరోజు ఏమండి? ఏమంది యేసుక్రీస్తు ఒక బండ మనకు. మనం చూస్తాం, పౌలు కొరింథీలో రాస్తాడు, ఈజ్ అ రాక్ ఆఫ్ సాల్వేషన్. ఆ బండి నుంచి మోషే కొట్టినప్పుడు దానిలో నుంచి నీళ్లు వచ్చాయి.
ఆయన మనకు ఒక బండ లాంటి వాడు. ఆయన శిల్వ కార్యము ఎంతో గొప్పది. ఆ బండతోనే ఆ క్రీస్తు యొక్క శిల్వ కార్యం బట్టి బండ లాంటి ఆ మన హృదయాలను మెత్తగా చేసి ఆయనను స్వీకరించే హృదయం మనకి ఇచ్చినందుకు ఆయనను స్తుతించాలి. ఒకసారి మనం నెమరు వేసుకుంటే మనం ఎట్లుంటిమి. ఓ సమయంలో నేను ఎక్కడైనా ఫంక్షన్ కానీ చుట్టాల ఇంటికి, మా సొంత ఇంటికి పోయినా మా ఆవిడ ఎందుకు వచ్చాడు రా, ఒక శాపంగా ఉంటిమి. ఈ రోజు మనం ఒక ఆశీర్వాదంగా మార్చబడ్డాం. కాదు, ఇదే ఎవరి కారణము? క్రీస్తు. అందు గురించి ఆయనను మనం స్తుతించాల, గణపరచాల, హెచ్చించాలి. ఏడోది ఏముందండి? గాలి పరిశుద్ధాత్మక సూచన. అపోస్తలులు 2:2 చూసి 2-4 వరకు చదివితే ఒక పెద్ద గాలి వచ్చింది. ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ ముఖ్యమండి. 14 యోహానులో అంటాడు, నేను వెళ్తున్నాను, ఏం వదిలిపోతున్నాను? ఒక ఆదరణకర్త. అది కనిపించదు మనకు, కానీ ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఎల్లప్పుడూ మనతో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు ఆత్మను బాధ పెట్టనీయకుడి అని అన్నాడు. ఆత్మ అని మనం ఎన్నోసార్లు తెలియని సార్లు. అయితే ఎప్పుడైతే మనము సరి చేసుకొని దాన్ని తిరిగి చేయకుండా ఉన్నప్పుడే దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క పని చేయబడాలి. మనకి ఇష్టం లేకున్నా, నష్టమైన దాన్నే పట్టుకొని ఇది దేవుడు చేస్తాడనే విశ్వాసంతో పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని జీవించుటకు, మనకు దేవుడు ఇచ్చిన రక్షణ కొరకు మనలో ఉండే ఈ యొక్క బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము లాంటి స్వభావాలు తీసివేసినందుకు, నేను మళ్ళా రేపు తీసివేసినందుకు, ఇంకా తీయకుంటే ఇంకా సమయం ఉంది. వాటి నుంచి విమోచన పొంది దేవుని దగ్గర ఆరాధించే సమయం ఉంది. 8వ ఆ పెద్ద పర్వతం, ఆ రాజ్యం గురించి బ్రదర్ పోయినసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాము. ఆ రాజ్యంలో నిత్యము నిలుస్తుంది. ఎలాగనగా మనము ఆ బండపై కట్టబడాలి. యేసుప్రభు ఉదాహరణ ఇస్తాడు కదా, ఒక పెద్ద తుఫాను వస్తుంది, మట్టి మీద కట్టిన ఇల్లు ఇదైపోతుంది, కానీ బండ మీద కట్టిన ఇల్లు ఎప్పటికీ నిలుస్తుంది. ప్రాతకాల సమయమందు మనల్ని ఇలాంటి విషయాల నుంచి విమోచింపబడామా? విమోచింటే మనం అర్హులమని. ఇఫ్ నాట్ కాదు. ఎందుకంటే దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు మాటలు విన్నప్పుడు వాళ్ళు కరాఖండగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళుగా చెప్పేది, వాళ్ళు నడిపించబడిన దాన్ని. అంటే నేను పేద దైవజనులు అనుకో, దేవునికి ఒక కులబద్ద ఉన్నది. మన కులబద్ద అంటే ఎవరు ఇష్టమో వాళ్ళని మనము మంచిగా ఎక్కువ ఇది చేస్తాం, ఎవరు ఇష్టం లేదో తక్కువ. కానీ దేవుని కులబద్దలో ఆలారి. అయితే ఆయన రాజ్య స్థాపనలో మనము వీటి నుంచి విడుదల పొందింటే దేవునికి వందన, పొందకుంటే ఇంకో తరుణం ఇస్తున్నాడు, ఇంకొక పరిశుద్ధ దినం ఇస్తున్నాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. ఎలాగనగా ఒక్కసారి రక్షణ పొందినగా మళ్ళా పునాదులు వేయలేము. కానీ క్షమాపణ అనేది ఆయన ఎల్లప్పుడూ ఇస్తాడు, ప్రతి నిమిషం ఇస్తాడు. ఎందుకంటే మనము విధి లేని పరిస్థితి కాదండి. నువ్వు చేయగలుగుతావు, పని చేయకూడదు నువ్వు, కానీ చేసేస్తావు. ఎవరినో సాటిస్ఫాక్షన్ చేస్తే
వేరోళ్ళు గురించి ఆలోచిస్తే నువ్వు నష్టపోతారు. వాళ్ళు కాదు వాళ్ళు కాదు శిక్ష పొంది, వాళ్ళు కాదు నష్టపోయేది. ప్రాతకాల సమయం, ఎందుకంటే నేను ఫస్ట్ పాట పాడినప్పుడు 7 విషయాలు ఉన్నాయి దాని పాటలు. అది చదివి అది పాట పాడేటప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎట్లా కొన్నాడు, ఎట్లా అర్హులుగా చేశాడు. జయమని పాడు, జయమని పాడు. చూడండి ఇప్పుడుగా 7 విషయాలు. అంత గొప్ప దేవుడు మనల్ని ఈ రోగి లాంటి జీవితం, ఈ పాపపు లాంటి జీవితం నుంచి మనల్ని విమోచించినందుకు, ముఖ్యంగా అలాంటి భయంకరమైన అలవాట్ల నుంచి, భయంకరమైన పాపం నుంచి ఆయన మనల్ని రక్తం ఇచ్చి కొన్నందుకు, మనం ఆయన పిల్లలుగా ఉన్నందుకు, ఆయన మన పిల్లలుగా చేసినందుకు, తప్పిపోతుంటే సరిచేస్తూ సమకూర్చున్నందుకు మనమందరూ దేవునికి కృతజ్ఞత భావంతో ఆరాధించుకుందామండి. దేవుడి